ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? మీరు అన్ని విషయాల్లో ఆత్మలో అభివృద్ధి పొందాలని, దేవుని యొక్క దీవెన అన్ని విషయాల్లో చూడాలని ప్రతిరోజు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న రీతిగా మారని, మాట తప్పని, మార్పు లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనం నిజంగా అతిశయపడాలి, ప్రభువును స్తుతించాలి. ఈ అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మీరందరూ ఆత్మలో బలపడాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్స్ నుండి అనేక మంది దేవుని బిడ్డలు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 and verse 17. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను. ఎంత చక్కని వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. యెహోవానగు నేను వారికి ఉత్తరమిస్తాను, ఇశ్రాయేలు దేవుణ్ణో వారిని విడనాడను. ప్రార్థన చేయి, దేవుడిని ప్రార్థన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడట. ఒకవేళ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీలో కొన్ని అనుమానాలు ఉన్నాయా, కొన్ని సందేహాలు ఉన్నాయా? దేవుడు నా ప్రార్థన వింటలేదండి, ఆయన నా ప్రార్థనలకు ఎందుకో ఆయన చెవి ఒగ్గట్లేదండి, అందరూ ప్రార్థనలు వింటున్నాడు కానీ నా ప్రార్థన చాలా కాలం నుండి వింటలేదండి, వివాహం కోసం చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఒక మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నానండి, నా బిడ్డల సంరక్షణ కోసం, వారి పోషణ కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎందుకో నా ప్రార్థన దేవుడు వింటలేదనిపిస్తుందండి అని కొన్నిసార్లు కొన్ని సందేహాలు, అనుమానాలు నీతో రావచ్చు. అలాంటి ప్రశ్నలే గనక నీలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన తన స్వరాన్ని నీకే వినిపిస్తున్నాడు. యెహోవానగు నేను. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి అన్నాడు. ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళు అడుగుతారు ఎవరు పంపించారని. వాట్ ఈస్ యువర్ నేమ్? ఏమని చెప్పమంటావు? నీ పేరేంటి అని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, అనువాడను, నేను లేనివాడను కాదు. చాలా మంది లేనివాడు అంటున్నారు కానీ నేను ఉన్నవాడను, అనువాడను. I am that I am. I shall be that I shall be. I will be that I will be. దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క పేరును చాలా స్పష్టంగా మోషేకు దేవుడు తెలియజేశాడు. యెహోవానగు నేను అంటే ఉన్నవాడను, అనువాడనగు నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట, ధైర్యాన్ని ఇచ్చే మాట. నువ్వు వినమ్రతతో ప్రార్థన చేస్తే, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే, నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేస్తే, దీన మనసుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు వింటున్నాడు అనే విశ్వాసంతో, నమ్మికతో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు స్పష్టమైన విధానంలో నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడే. బైబిల్లో మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, వారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు విడుదల పొందాడని అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. 4 చతుష్టయముల మధ్య అంటే 16 మంది సైనికుల మధ్య పేతురు బంధించబడి ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం మోకాళ్ల మీద ఉంది. వారి ప్రార్థనా సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభు ఆ పేతురును విడుదల చేయి, అతని ద్వారా ఇంకా సువార్త వెదజల్లబడాలి, నీ సత్యం ప్రకటించబడాలని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు చేసిన అద్భుతం మనందరికీ తెలిసిన విషయమే. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ మిరకల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ద మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మే ఐ ఆస్క్ యూ టు నీల్ డౌన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ క్రై అవుట్. లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, ప్రార్థనకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఇర్మియా 33:3లో ప్రభు చెప్పారు. ఉత్తరం ఇస్తానేమో, ఆలోచిస్తానేమో, చూద్దాంలే అని అనలే ఆయన. చాలాసార్లు మనం చూద్దాంలే అంటాం కదా. పిల్లలు ఏమైనా అడిగారు అనుకోండి, మనకిష్టం కానప్పుడు చూద్దాంలే అంటాం. దేవుడు అలా కాదు.
ఆయన ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. నా మటుకు నా జీవితంలో ఎన్నో ప్రార్థనలు దేవుడు ఉత్తరం ఇచ్చారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల కుటుంబాలు ప్రార్థనల కోసం వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఎన్నో అద్భుతాలు ప్రభు వారి జీవితంలో జరిగిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. ఏ రోజు నీ ప్రార్థన వింటున్నాడు. మనస్ఫూర్తిగా ఇచ్చాయి. ఒకవేళ ఎంతవరకు గలిబిలి, ఆందోళన, కలవరంలో ఉన్నామేమో, దేవుడు ప్రార్థన వింటాడో లేదో అన్న అనుమానంతో ప్రార్థన చేశాము, పరిపూర్ణమైన మనసుతో, విశ్వాసంతో మోకాళ్ళ ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. అంత మాత్రం కాకుండా ఇశ్రాయేలు దేవుణ్ణైన నేను వారిని విడనాడను, నేను విడిచిపెట్టిన వాళ్ళని వదిలిపెట్టాను. నా అన్న వాళ్ళు అనేక మంది నేను వదిలిపెట్టేశారు ఇప్పటికే. బహుశా నీ భర్తని వదిలిపెట్టి ఉండొచ్చు, నీ భార్యని వదిలేసి ఉండొచ్చు, నీ పిల్లల్ని వదిలిపెట్టి ఉండొచ్చు. మన ఈ మధ్యన ఎవరో 2 పిల్లలు ఏడుస్తూ మా దగ్గరికి వచ్చారు. అంటే యవ్వన కాలంలోనే ఉన్నారనుకోండి. అయితే వాళ్ళు ఏడుస్తూ, అన్న మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అని బాధపడుతుంటే నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. యూజువల్గా తల్లి ప్రేమ చాలా గొప్పది. అలాంటి తల్లే బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. బిడ్డల బాగోగులు చూసుకోవట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఇలా ప్రపంచంలో చాలా మంది నిన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చేమో. కడవరకు నీతో ఉంటామన్న వాళ్ళు, లేదా నీకు తోడుంటామన్న వాళ్ళు కూడా చాలా మంది వెనుదిరిగి వెళ్ళిపోయారేమో. కానీ హియర్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. హియర్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు వినో. దేవుని లేఖను సెలవిస్తా ఉంది, ఇశ్రాయేలు దేవుణ్ణి నేను వారిని విడిచిపెట్టను, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. చాలాసార్లు మనం నాకెవ్వరూ లేరండి అనేస్తూ ఉంటాం చాలా ఈజీగా. ఎందుకోసం అంటే మనకున్న కష్టం, మనకున్న ఇబ్బందిని బట్టి. అలాంటి సందర్భంలో గుర్తుపట్టాలి, దేవుడు నీతో ఉన్నానని ఇన్ని వాగ్దానాలు బైబిల్లో ఇస్తూ ఉన్నప్పుడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు, నువ్వు ఎప్పుడు అనాథవు కాదు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మహోన్నతులు